ఇక మనం తదుపరి రాశి అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. ఈ మిథున రాశి వారి యొక్క జాతకరీత్యా ప్రభావం మనకి చూసుకున్నట్లయితే మే నెలలో వచ్చేసి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి కూడా ఒక్కసారి తెలియచేయండి గురువు. అలాగేనమ్మా. మిథున రాశి అంటే ఇక్కడ మనకి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం వీళ్ళకి వచ్చేసి అర్ధాష్టమ కేతు అంటే కన్యలో కేతు సంచారం జరుగుతోంది, భాగ్యస్థానంలో శని, అలాగే వీళ్ళకి గురుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ఇక్కడ ఏమవుతుందంటే ప్రధాన గ్రహాల యొక్క సంచారం కొంచెం వీళ్ళకి ఈ మాసం కాస్త వ్యతిరేకంగా ఉంది. కనుక వీళ్ళు ఈ మాసం ఎక్కువగా రెమెడీస్ మీద బేస్ అవటం మంచిది, అంటే పరిహారాల మీద ఎక్కువగా బేస్ అవ్వాలి. అయితే కొంచెం ఎలా ఉండబోతుంది అనేటువంటిది కొంచెం తెలుసుకుంటే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవచ్చు. ఎట్లాగంటే ఇక్కడ విద్యార్థుల విషయంకి వచ్చామనుకోండి, చతుర్థంలో కేతు ఉండటం వల్ల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయికి వీళ్ళు రీచ్ కాలేకపోతారు. అంటే వీళ్ళు ఫలానా సీట్ వస్తుంది అనుకున్నారు అనుకోండి, రాకపోవచ్చు. అలాగే కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళు కొంత నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇక ఉద్యోగులు విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళకి అనవసరమైన ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ జరగచ్చు, పనిష్మెంట్ ఏరియాస్కి పంపించవచ్చు, ఇటువంటివి జరగచ్చు. ఇది ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు. కాబట్టి ఇటువంటి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. మిథున రాశిలో కాస్త వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంది. అంటే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఫైనాన్షియల్గా బాగుంది, ఆర్థిక పురోభివృద్ధి ఉంది. వీళ్ళు బిజినెస్లో టర్నోవర్ పెంచుకోగలుగుతారు, కొత్తగా బ్రాంచ్లు, కొత్తగా ఫ్రాంచైజీలు చేసుకోగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు మిథున రాశి వాళ్ళకైతే బలంగా గోచరిస్తున్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి ఈ మాసం అనుకూలంగా లేదమ్మా. మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాము. ఇక్కడ అట్లాగే మిథున రాశి వాళ్ళకి మాత్రం గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు గనక వీళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా ఆ ఏరియాలో గెలిచిన వాళ్ళ పార్టీ గెలిచే అవకాశం లేదు, అంటే అధికారంలోకి రాదు. వీళ్ళు గెలిచినా కానీ పార్టీ గెలిచే అవకాశం రాదు. అంటే ఇక్కడ వాళ్ళకి పార్టీ అధికారంలోకి రాకపోయేటప్పటికి గెలిచిన ఉపయోగం ఉండదు. ఎప్పుడు ఉపయోగం ఉంటుంది పొలిటీషియన్స్ కి? వాళ్ళు గెలవాలి, వాళ్ళ పార్టీ గెలిచి స్టేట్ లో అధికారంలోకి రావాలి. ఇటువంటి చోట ఉపయోగం ఉంటుంది. వాళ్ళొక్కళ్ళే గెలిచి ఉపయోగం ఏముంటుంది? పెద్దగా యూజ్ ఉండదు. అంటే వాళ్ళ జాతక బలం మీద గెలవచ్చు. ఇది కొంచెం కాస్త అర్థం చేసుకోవాలన్నమాట. వ్యక్తిగత జాతక రీత్యా ఎవరైనా గెలవచ్చు, కానీ గోచార రీత్యా వీళ్ళు గెలిచినా వీళ్ళ పార్టీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకైతే వీళ్ళకి కొంత వ్యతిరేకత బలంగా ఉంది. వేరే ఉద్యోగానికి ముందుగానే ప్రయత్నం చేసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ముఖ్యంగా మిథున రాశి వారికి చెప్పదగిన విషయం ఏంటంటే ఆత్మవిశ్వాసం చాలా మంచిది, కానీ అతి విశ్వాసం అనేది కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక్కడ ఆత్మవిశ్వాసంతో అడిగేయటం వరకు పర్వాలేదు, కానీ అంతా మనవాళ్లే అనుకుని పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళితే మాత్రం కొన్ని విపత్కరమైన పరిస్థితులు ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడబోతున్నాయి. అది వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే సహజంగానే మిథున రాశి వాళ్ళకి మంచి సూక్ష్మ బుద్ధి ఉంటుంది, పరిశీలన దృక్పథం బలంగా ఉంటుంది, ఏ విషయాన్నైనా కూలంకషంగా చర్చించగలుగుతారు, మంచి వాక్చాతుర్యం ఉంటుంది. ఒక ఇద్దరు బలమైన శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళ మధ్యలో ఈ మిథున రాశి వ్యక్తిని కూర్చోబెడితే వాళ్ళని ఫ్రెండ్స్ని చేయగలుగుతారు, కలిపేయగలుగుతారు. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ని ఇద్దరిని పెట్టి ఈ మిథున రాశి వ్యక్తిని మధ్యలో పెడితే వాళ్ళిద్దరిని విడగొట్టగలుగుతారు. అంత టాలెంట్ ఉంటుంది. కలిపే శక్తి వాళ్ళకే ఉంది, విడదీసే శక్తి కూడా రెండు శక్తులు వాళ్ళ దగ్గర. అంత శక్తివంతులైనటువంటి మిథున రాశి వాళ్ళ బుద్ధి సూక్ష్మతకి కూడా ఈ మాసం మాత్రం పరీక్షాకాలం అని చెప్పొచ్చు. కనుక ఏం చేయాలంటే వీలైనంత వరకు కుటుంబ సభ్యుల యొక్క సలహా సహాయ సహకారాలు తీసుకోవటం, కుటుంబంలో ఎవరి జాతకం బలంగా ఉంటుందో వాళ్ళ మాట మీద వెళ్ళడం, అలాగే ఒకవేళ ఏదన్నా ఒక కొత్తగా ప్రాపర్టీ ఏదైనా కొనాలనుకున్నారు అనుకోండి, వీళ్ళ పేరు మీద కాకుండా జీవిత భాగస్వామి పేరు మీదో పిల్లల పేరు మీదో అవకాశాన్ని బట్టి వేరే వాళ్ళ పేరు మీద కొనుగోలు చేయటం, ఇలాంటివి చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు అనేటువంటివి వీళ్ళకి ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితులు మిథున రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మిథున రాశి వాళ్ళు మాత్రం ఈ మాసం వ్యక్తిగత జన్మజాతక రీత్యా
తగిన శాంతి పరిహార క్రియలు చేసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఓకే గురువుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ మాసం చూసుకున్నట్లయితే మే నెలలో వచ్చేసి కొంచెం ఇబ్బందిగానే ఉంది అనేసి అని చెప్పారు. ఆర్థిక పరంగా అయినా కానీ, కుటుంబ పరంగా అయినా కానీ, మొత్తానికైతే మిథున రాశి వారికి వచ్చేసి మే నెలలో కాస్త ఇబ్బందిగా ఉంది. కానీ వాళ్ళు రెమెడీస్ పైన అంటే పరిహారాల మీద డిపెండ్ అయి ఉంటే మాత్రానికి బాగుంటుంది అనేసి అని చెప్పారు. అలాగే వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ, లేదంటే వాళ్ళకున్న సమస్యలు కానీ కొంచెం తగ్గుముఖం పట్టాలి అంటే వారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ఎవరైతే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉంటాయో వాళ్ళు మాత్రం గురువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు చేసుకోవాలి. అంటే గురువుకి సంబంధించిందంటే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, అంటే దత్త మందిరాలు సందర్శించటం, సద్గురువులను ఆశ్రయించటం. ఇక్కడ సద్గురువులు అంటే గడ్డాలు పెంచిన వాళ్ళందరూ సద్గురువులు కారు, వేషం వేసిన వాళ్ళందరూ సద్గురువులు కారు. వాళ్ళని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద, ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ మీదే ఉంటుంది తప్ప ఈ వీళ్ళు కరెక్ట్ వీళ్ళు కాదని మనం చెప్పలేము. ఒకవేళ అలా ఎవరు దొరకరు అనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం కానీ, గురు చరిత్ర పారాయణ చేయటం కానీ చెయ్యాలి. గురువారి నియమాలు పాటించాలి. అట్లాగే మరి ముఖ్యంగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఎవరైతే స్వగృహ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సర్పశాంతి పరిహార క్రియను జరిపించుకోవటం, అంగారక పాశుపత హోమం చేసుకోవటం, ఇటువంటివి చేసేటట్లయితే తప్పనిసరిగా శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అంటే వాళ్ళకి ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ఈ మాసం నుంచి వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంటుంది ఏంటంటే, నాకు ఎవరికైతే స్వగృహం ఉండదో వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంటుంది ఏంటంటే, నాకు స్వగృహం కావాలి, నేను ఒక సొంత ఇల్లు, అంటే సొంత ఇంటి కళ అంటాం కదా, ఒక ఇల్లుని ఏర్పరచుకోవాలి, నాకంటూ ఒక నీడ ఏర్పరచుకోవాలనేటువంటిది కోరిక బలంగా పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగినప్పుడు వీళ్ళకి చేయాల్సిందల్లా కుజ రాహువులకు సంబంధించి, కేతువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి స్వగృహ యోగ్యత అనేటువంటిది ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు ఇప్పుడు సహజంగా ఏం చేస్తామంటే మనకున్న పని ఒత్తిడిలో వాళ్ళ ఆరోగ్యం బాగున్నా బాగుండకపోయినా సరే తర్వాత చూద్దాంలే అంటుంది. అట్లా అనకూడదు. ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే వాళ్ళని తగిన మెడికేషన్, తగిన వైద్య సదుపాయం అందించడం, ఇటువంటివి చేస్తే మంచిది. చేయకపోతే కొంత ఇబ్బంది కలిగే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది.